మరి కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లోనే లోక్సభ ఎన్నికల అభ్యర్థులని సీఈసీ ఫైనల్ చేయనుంది. సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లక్ష్మణ్, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 150 లోక్సభ స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. కాగా తొలి జాబితాలో 195, రెండో జాబితాలో 72, మూడో జాబితాలో 9, నాలుగో జాబితాలో 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లని అనౌన్స్ చేసింది. ఇవాల్టి సమావేశంలో 150 లోక్సభ స్థానాల అభ్యర్థుల పేర్లని ఖరారు చేయనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరి కాసేపట్లో భేటీ కాబోతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొని లోక్సభ ఎన్నికలకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయబోతున్నారు. మనకంతున్న సమాచారం ప్రకారం సుమారు 100 మందికి పైగా అభ్యర్థుల జాబితాను ఈ భేటీలో సీఈసీ క్లియర్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. లోక్సభ మొదటి విడత ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది. సుమారు 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఈరోజు ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న 27 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల్ని బీజేపీ ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ఒడిశాలో సొంతగా పోటీ చేయాలి, బీజేడీతో ఎటువంటి పొత్తు లేకుండా సొంతగానే బీజేపీ పోటీ చేయాలని భావించడానికి ముఖ్యంగా భావిస్తుంది. అందుకు సంబంధించి ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. సో ఇటీవల కేంద్ర మంత్రులుగా అక్కడి నుంచి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. అలాగే మరికొంతమంది కీలక నేతలను కూడా బీజేపీ ఎన్నికల బరిలో ఉంచబోతోంది. అలాగే ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, ఏపీ, తెలంగాణ, అలాగే ఒడిశా, రాజస్థాన్, హర్యానా, అలాగే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు 291 మంది అభ్యర్థుల్ని ఇటు బీజేపీ ప్రకటించడం జరిగింది. మిగతా పెండింగ్ స్థానాలకు సంబంధించి ఈసారి ఇది 5వ విడత జాబితా. సో ఈ జాబితాలో మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో 6 లోక్సభ, అలాగే 10 అసెంబ్లీ స్థానాలకి, అలాగే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 2 లోక్సభ స్థానాలు, వరంగల్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గెలుపు అవకాశాలు ఎవరైతే గెలిచే అభ్యర్థి వరుసగా 3వసారి అధికారంలోకి రావాలని చెప్పి మోడీ ప్రభుత్వం భావిస్తున్నారు. సో అందుకు అభ్యర్థుల ఎంపిక కూడా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం జరిగింది. మెజార్టీ స్థానాలు ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక కానీ, అలాగే ఉత్తరప్రదేశ్ కానీ, మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో గతంలో క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలకు సంబంధించి చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చారు. సో గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలతో పాటుగా ఇటు నేతల క్లీన్ ఇమేజ్ ప్రజల్లో ఉండడం, అలాగే ఇటు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, వివాద రహితులుగా ఉండే అభ్యర్థులకే ఈసారి టికెట్లను కేటాయిస్తున్న పరిస్థితి. అలాగే సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ఓబీసీ వర్గానికి సంబంధించి బీసీలకు ఎక్కువ సీట్లను కేటాయిస్తున్న పరిస్థితి, మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమీకరణాలు, అలాగే ఆ స్థానికంగా ఉన్న ఓటు బ్యాంక్, అలాగే ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి, ఇటువంటి అన్ని అంశాలు, సర్వేలు, అలాగే రాష్ట్ర నాయకత్వం సిఫార్సులు చేసిన పేర్లు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఇప్పటికే జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక అందజేసినట్లుగా తెలుస్తుంది. పొత్తులు అయితే ఖరారయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, అభ్యర్థుల పేర్లేంటి అన్నదానికి సంబంధించి సుమారు 20 రోజులు పూర్తి కావస్తుంది పొత్తుల ప్రక్రియ ఒక కొలిక్కొచ్చి. కానీ ఇంకా అభ్యర్థుల ప్రకటన అనేది జరగలేదు. సో ఈ రోజు జరిగే సిఈసి సమావేశంలో ఏపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి పెండింగ్ స్థానాలు, ఖమ్మం, వరంగల్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా 5వ విడత జాబితాలో మెజార్టీ స్థానాలకు సంబంధించి, ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అలాగే తొలి విడత ఎలక్షన్స్ ఏప్రిల్ 19న జరగబోతున్నాయి. ముఖ్యంగా మే చివరి వరకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 5వ విడత జాబితాలో భాగంగా మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల్ని బీజేపీ ఎంపిక చేయబోతోంది. థాంక్యూ గోపి.